హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అలానే చాలా చాలా బిజీగా అయితే ఉన్నాము. ఎందుకు అనుకుంటున్నారా? మేమైతే ఊరైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. హ్యాపీగా ఈ సమ్మర్ని అయితే మరింత కూల్గా అయితే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము. దానికోసం అయితే మేము పెట్టే బేడ మొత్తం సర్దేసుకుంటున్నాం అనమాట. నేను, నా కన్నయ్య, నా హనీగాడు మా ముగ్గురిని తీసుకెళ్ళడానికి మా నాన్న అయితే వస్తున్నారనమాట. మా నాన్న వచ్చేసరికి నేను మంచిగా కొంచెం ఆల్టర్ చేసుకోవాల్సినటువంటి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. వాటిని అయితే ఒక బట్ట పడదాం అనుకున్నాను, బట్ పట్టలేకపోయాను అనమాట. అవసరమైనటువంటి ఓన్లీ ఒక 3 డ్రెస్సెస్ని అయితే నేను మంచిగా సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇవి చేయడానికి నాకు ఒక 2 hours టైం అయితే పట్టింది. నాతో పాటు హెల్ప్గా నా కన్నయ్య అలానే హనీగాడ్ అయితే వచ్చేసారు. అందుకని చెప్పేసి నాకైతే చాలా లేట్ అయిపోయింది. అలానే ఎప్పుడైతే మెషిన్ పెట్టానో అప్పుడే మా హనీగాడ్ నాకు హెల్ప్ చేయడానికి అయితే వచ్చేసాడు. సరే, ఈ మిషన్తో నాకు వర్క్ అవ్వదని చెప్పేసి అయితే దాన్ని అయితే అక్కడ వదిలేసి మంచిగా రిటర్న్ వచ్చేసి ఇంకా బట్టలతో అయితే స్టార్ట్ చేశాను యుద్ధం చేద్దామని. ఇక్కడ ఏవి తీసుకెళ్ళాలి, ఏవి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నానమాట. అదేనండి, ప్యాంటు టీషర్ట్స్ అట్లా డిఫరెంట్ డ్రెస్సెస్ ఉంటాయి కదా. హనీగాడి కానీ హిమాంష్ కానీ వీళ్ళిద్దరి యొక్క బట్టలు ఎక్కువైపోయినాయి అనమాట. ఒక మదర్ అయిన తర్వాత మన బట్టల కన్నా వాళ్ళ డైపర్స్ ఉన్నాయా లేదా, వాళ్ళకి షెడ్యూల్ పెట్టామా లేదా, ఇన్ కేస్ డైపర్ బ్యాగ్ పెడితే పెద్ద బ్యాగ్ పెట్టామా లేదా, ఇవన్నీ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అలానే జర్నీలో స్నాక్స్ టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే జర్నీ చేసేటప్పుడే కిడ్స్కి ఎక్కువగా ఆకలి వేస్తుంది కాబట్టి. అలానే బట్టలతో పాటు వాళ్ళకి ఎక్కువగా స్నాక్స్ పెట్టేయాలి, ఆ తర్వాత లిక్విడ్స్ ఎక్కువ క్యారీ చేయాలన్నమాట. సో అందుకని నా వర్క్లో నేనైతే బిజీగా ఉన్నా. మా హనీగాడ్ అయితే నా చున్నీ తీసేయడము, జడలాగడము, అలానే పెట్టిన బట్టలు తీసివేయడము లేదా మొబైల్ లాక్కోవడము. నేనేదో ఎప్పుడో అమావాస్యకి పౌర్ణానికి ఒక్క వీడియో పెడుతున్నా. అట్లీస్ట్ ఆ వీడియో తీసుకోవడానికి కూడా నా కన్నయ్య నాకైతే సహకరించట్లేదన్నమాట. ఎలాగోలా వాళ్ళిద్దరిని అయితే మేనేజ్ చేసుకుంటూ మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చేలోగా ఈ బట్టలు అంటే మడత పెట్టేసుకోవడము కంప్లీట్ అవ్వాలి. అలానే మా నాన్న వస్తారు, వంట చేయాలి. చాలా అంటే చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. మార్నింగ్ నుంచి రెస్టే లేదండి. నాన్న బయటకైతే వెళ్ళారనమాట ఈ టైంలో. అందుకని చెప్పేసి అయితే కిడ్స్ కూడా నా దగ్గరనే ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా వారైతే ఆఫీస్ నుంచి రాకముందే నేను వంట కంప్లీట్ చేశాను. అండ్ వాళ్ళ కోసం అయితే స్పెషల్స్ కూడా చేసేసాను అనమాట. తాను వెళ్ళి లాగిన్ చేసి అయితే వచ్చేసారు. నేను బయటకు వెళ్ళి ఊరు వెళ్ళే ప్రయాణం ఉంది కదా, జర్నీ చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి అయితే వచ్చేసారు. హెల్ప్ అంటే మరేమీ లేదండి, నా కన్నయ్య అలానే హనీగాడ్ అయితే నేను చేసిన వర్క్స్ మళ్ళీ రిపీటెడ్గా నాతో చేయిస్తూ ఉంటారు. సో అందుకని చెప్పేసి అయితే ఇంట్లోనే ఉన్నారు. జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చేసారనమాట. అలానే నేనైతే కంప్లీట్గా అన్నీ ప్యాక్ చేసినట్టే అనుకున్నాను. వన్స్ మళ్ళీ నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట, కిడ్స్ కదా ఏమైనా మిస్ చేస్తానా ఏంటి అని చెప్పేసి. అండ్ అలానే ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి అనమాట. అండ్ వంట వచ్చేసరికి నేను ఏం చేస్తూ ఉన్నానంటే రొయ్యలు, గోంగూర అలానే చికెన్ అయితే నేను ఇంట్లో తినడానికైతే చేసామన్నమాట. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మొత్తం గిన్నెలు కానీ అవన్నీ ఒక 4 days నుంచి కంప్లీట్ 4 days నుంచి అయితే చిన్నగా వాష్ చేయడము అట్లా 1 by 1 అయితే చేస్తూ వస్తున్నాను. అండ్ ఫైనల్గా అయితే క్లీనింగ్ సెక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అలానే ఇక్కడ వచ్చేసి మంచిగా ఇవన్నీ క్లీన్ చేయాలి కదా. సో ఇంకా క్లీనింగ్ రిటర్న్ అనేసరికి మనకి 1 month పడుతుంది కదా. సో అందుకోసం అయితే మంచిగా క్లీనింగ్ సెక్షన్ అనేది పెట్టుకున్నాను. ఇంకా రిమైనింగ్ క్లాస్ అన్ని వాష్ చేశాను అనమాట. హ్యాండ్ వాష్ చేసేసి అయితే మంచిగా బట్టలు అయితే ఆరబెట్టేసాను. ఇంకా రిమైనింగ్ కుకింగ్ ఉంది. అండ్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి నేను చికెన్ కర్రీ చేశాను. మేము ముగ్గురం అయితే మంచిగా చికెన్ కర్రీ వేసుకుని అయితే తినేస్తామన్నమాట. కిడ్స్కి అయితే ఆల్రెడీ నేను పెట్టేశాను. వాళ్ళకి పెట్టిన తర్వాత కిడ్స్కి ఫుడ్ పెట్టడం అయితే టైం టేకెన్ కదా, అంటే చిన్న కిడ్స్ కదా, వాళ్ళు అటు ఇటు తిరుగుతూ స్టోరేజ్ చెప్తూ తిని పెట్టడం అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ టైం పడుతుంది అని చెప్పేసి నేను ఇక వాళ్ళకి పెట్టేసిన తర్వాత
ఇంకా నేను మంచిగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి టమాటో పచ్చడి అయితే చేసేసాను అనమాట. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే తనకి ఒక 5 days వరకు వస్తుందని చెప్పేసి అలానే చెప్పాను కదా, చికెన్ కర్రీ అయితే చేశాను. ఇంకా రిమైనింగ్ అయితే ఈవినింగ్ తింటాము. అండ్ అలానే కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకుని ఎక్కడవక్కడ ఉన్నాయన్నమాట. ఈరోజు వచ్చేసి నేను 4 times అయితే గిన్నెలు వాష్ చేశాను. వెంటనే వాష్ చేయడం కూడా చేసిన, రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి. వన్స్ మనం హాలిడేస్కి వెళ్ళాలన్నా, వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత అయినా సరే మనకి వర్క్ అనేది అట్లానే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎంత చేసినా చేస్తూనే ఉంటాము. అలానే ఇక్కడ వచ్చేసి ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు చికెన్ కర్రీ చేసుకుంటారని వాటర్ అయితే వేయకుండా అల్లము వెల్లుల్లి అయితే మంచిగా గ్రైండ్ చేసి అయితే పెట్టేశాను. ఒక బాక్స్లో అయితే నేను స్టోర్ చేస్తాను అనమాట. జస్ట్ కొంచెమే చేశానండి, ఎక్కువగా స్టోర్ అనేది చేసుకోకూడదు కదా, అందుకని చెప్పేసి అయితే ఇలా వాటర్ వేయకుండా చేయడం వల్ల మనకి ఆ స్మెల్ అనేది పోదు అనమాట. ఒక 20 days అలా ఉన్నా కానీ మనకి స్మెల్ అనేది అట్లానే ఉంటుంది. మరీ అంత ఘాటైన స్మెల్ ఉంటుందా అంటే ఉండదు, బట్ ఏదో ఉంటుంది అంతే. నోటికైతే రుచిగా ఉంటుంది చాలు ఇంకా. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి ఇంకా రిమైనింగ్ గిన్నెలు ఉన్నాయి కదా, అవి కూడా మంచిగా స్లోగా వాష్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు తోడు ఇదన్నీ చాలనట్లు ఇవన్నీ ఒక టెన్షన్ అయితే కిడ్స్తో. అండ్ నాకు వర్షం కూడా తోడైంది. ఒక రకమైన పెద్ద శబ్దం చేస్తూ వర్షం అయితే పడుతుందనమాట గాలితో. ఇప్పుడు టైం వచ్చేసి 40 to 3 అట్లా అవుతుంది. అండ్ ఈ టైమింగ్స్లో అయితే వర్షం మస్తుగా అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ వర్షము అట్లానే ఉంటే ఈవినింగ్ చాలా మాకు ఇబ్బందిగా ఫీల్ అవ్వాలి. ఎందుకు అంటే ఈ వర్షం అనేది అట్లానే పడుతూ ఉంటే పిల్లలతో నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఇద్దరు కిడ్స్ని తీసుకొని జర్నీ అంటే మామూలుగా ఉండదు కదా. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది, క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది సడన్గా. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి బాగా వేడి అనిపించేసింది. లైట్గా అట్లా వర్షం ఉన్నాను అంటే ఉన్నట్లు అటెండెన్స్ అయితే వేసుకుని వెళ్ళింది. అండ్ ఈరోజు వచ్చేసి ఫుల్గా వర్షం అయితే పడుతుందన్నమాట. చూడాలి మా జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మీరైతే వీడియో మాత్రం చూస్తూ ఉండండి కంటిన్యూషన్. అండ్ అలానే హౌస్ అయితే క్లీన్ చేయాలి. ఆ తర్వాత కిందకి వెళ్ళి వాటర్ అనేది పట్టుకు రావాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఫుల్ వర్షం అయితే పడుతూ ఉంది. వెదర్ అయితే చాలా బాగుంది క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల. బట్ జర్నీ కదా కొంచెం అయితే మెర్సీగా అనిపిస్తుంది అనమాట, చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది నాకేమీ ఎరుక లేదు. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి కుక్క నక్క పెళ్ళి జరుగుతుందనమాట. మనం చిన్నప్పుడు వినే ఉంటారు 90s కిడ్స్ అయితే. అండ్ ఒక్కసారిగా వర్షము అండ్ ఎండ కనిపిస్తే కనుక కుక్క నక్క పెళ్ళి అని అయితే అంటూ ఉంటాం కదా. అలానే ఇప్పుడు కూడా వెలుతురు వర్షం రెండూ వస్తున్నాయి అనమాట. చూడ్డానికి వ్యూ కూడా చాలా బాగుంది. విలేజెస్లో సేమ్ ఇట్లానే కనిపిస్తూ ఉంటుంది. నా వీడియోస్లో ఫస్ట్ నుంచి ఫాలో అయినట్లయితే మీరు చాలాసార్లు చూసే ఉంటారు. నా వీడియోస్లో నేను పొలంలో ఉండేసి ఆ వ్యూ అనేది క్యాప్చర్ చేశాను. ఇప్పటికైతే నా వర్క్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి చాలా టైం అవుతుంది. అండ్ అలానే అక్కడైతే ఇంకా క్లీన్ చేయాల్సి ఉంది, బట్ ఇక్కడ మంచిగా తడిబట్ట పెట్టేసాను. అండ్ అలానే కిచెన్లో గిన్నెలు అయితే నీట్గా క్లీన్ అయితే చేసేసాను అనమాట. అండ్ ఊరు వెళ్ళేటప్పుడు ఎంత వర్క్ ఉన్నా చేసుకుని వెళ్తే వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే వచ్చిన తర్వాత కూడా క్లీనింగ్ అనేది ఉంటూనే ఉంటుంది కాబట్టి. అండ్ అలానే ఇంక ఇప్పుడు వంట అయితే చేయాలి. ఆఫ్టర్నూన్ చేశాను కదా, అంటే మార్నింగే చేసేసానులేండి. మార్నింగ్ చేసినటువంటి చికెన్ కర్రీ ఉంది అదొకటి. అండ్ కిడ్స్ కోసం అయితే ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేస్తాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక ఫోర్క్, అండ్ ఒకటి కాదండి మర్చిపోయాను, 2 అయితే వేయాల్సిందే ఫోర్క్లు. అండ్ అలానే ఒక స్పూన్ అనేది వేయాలన్నమాట. అలానే కొంచెం కర్డ్ రైస్, ఫ్రూట్స్, అలానే తాగడానికి వాళ్ళకి ఏమైనా జ్యూస్ అయితే పట్టుకొని తీసుకెళ్ళాలి. ఇంట్లో అయితే బీట్రూట్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో, బీట్రూట్ జ్యూస్ అయితే తీసుకుని వెళ్దాం అనుకుంటున్నా. మా కన్నయ్య ఏమంటాడో తెలియదు. ఇంకా దీపం పెట్టేసుకోవాలి. స్నానం చేసేసి మంచిగా వెళ్ళే ముందు దీపం అండి ఇంకా స్వామివారిని మంచిగా
వెళ్ళొస్తానని అయితే మంచిగా హ్యాపీగా వెళ్ళి రావాలని బ్లెస్సింగ్స్ అయితే స్వామివారి దగ్గర తీసుకోవాలి. అండ్ అలానే ఎక్కడవక్కడే ఉన్నాయి, బట్ మొత్తం క్లీన్గా అయితే ఊడ్చి తడపట్టు అయితే పెట్టేసనమాట. అద్దంలా మెరిసిపోతుంది. అండ్ లైజాల్ అయితే వేసి మంచిగా క్లీన్ చేస్తాను. మేము వెళ్ళిన తర్వాత ఇవి కూడా కంప్లీట్గా